హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన విలేజ్ కథలు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే చేపల పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం మనం మునక్కాయ వేసి చేస్తున్నాను. నేను ప్రతిసారి యాక్చువల్లీ మామిడికాయ వేసి చేసేదాన్ని, బట్ ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గా మునక్కాయతో ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది బాగా మునక్కాయలు దొరుకుతున్నాయి కాబట్టి. దీనికోసం ముందుగానే చేపల్ని బాగా క్లీన్ చేసి పెట్టుకొని ఆనియన్స్, టమాటో అండ్ మునక్కాయ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఆయిల్ వచ్చేసి సరిపడా అనమాట. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. మినిమం నేను 4 to 5 స్పూన్స్ ఒక ఆయిల్ మాత్రం యూజ్ చేస్తాను. అంతకంటే ఎక్కువ కూడా పట్టచ్చు ఒక్కొక్క టైం, ఎందుకంటే ఇప్పుడు క్వాంటిటీని బట్టి మనం యూజ్ చేస్తామన్నమాట. దీనికైతే మనం బౌల్ ఎప్పుడైనా సరే వెల్త్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇది గుంటగా ఉండే బౌల్ని అసలు తీసుకోకూడదు. బౌల్ని బాగా ఫ్రీగా ఉంటేనే మనకి చేపలు ఏంటంటే మనం సర్దించుకుంటూ ఉంటాం కదా, దానికి బాగుంటుంది అన్నమాట. ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం కలుపుతూ అదేంటంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు మనం చూస్తూ ఉండాలి. అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇవి ఉన్నాయి కదా, టమాటో అండ్ మునక్కాయ, ఈ ముక్కల్ని కూడా వేసి కొంచెం సేపు మనం మగ్గనివ్వాలి. ఈ మగ్గిన తర్వాత యాక్చువల్లీ ఇది టైం పడుతూ ఉందన్నమాట. పట్టిన తర్వాత నేను తీసాను. మగ్గిన తర్వాత మనం ఈ ఫిషెస్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం వేయాలన్నమాట. ఎప్పుడైతే మనం ఫిష్ వేస్తామో ఇంక అప్పటి నుంచి మనం గంట అసలు పట్టదు. ఓన్లీ మనం క్లాత్ తీసుకొని నార్మల్గా కదుపుతూ ఉండాలన్నమాట. నేను ఒక 7 or 8 పీసెస్ మాత్రమే ట్రై చేశాను అనమాట. నేను నార్మల్గా ఎక్కువ చేస్తాను, బట్ ఈసారి మాత్రం కొన్ని ఫ్రై చేద్దాము, కొన్ని పీస్ పెడదామని తీసాను. ఫస్ట్ ఏం చేయాలంటే పసుపు, ఉప్పు ఈ రెండు మాత్రం నేనైతే స్టార్టింగ్లోనే వేస్తాను. కొంతమంది ఏమో నేను ఇప్పుడు యూట్యూబ్లో చూస్తుంటే పులుసులో ఫిషెస్ వేస్తున్నారు, బట్ నా సైడ్ మాత్రం అలా లేదు. ఫస్ట్ ఫిష్ మాత్రం మనకి మంచిగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్లో ఫ్రై అయితేనే కొంచెం ఆ స్మెల్ అనేది పోతుంది. పోయిన తర్వాత ఏం చేయాలంటే మనం చింతపండు పులుసు కొంచెం బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసి మనం బాగా ఉడకనివ్వాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, దీంట్లోనే మనం మసాలా కూడా యాడ్ చేయాలి.